ఈ వీడియో మీకు చాలా యూస్ అవుతుంది. ఈరోజు మనం సినిమాటిక్ డెప్త్ ఆఫ్ 3D లిరికల్ వీడియో అయితే చేయబోతున్నాం. ఈ డెప్త్ అనేది చాలా ఇంపార్టెంట్ వీడియోలో. ఈరోజు మనం 'చెన్నై లవ్ స్టోరీ' అనే ఒక మూవీ ఉంది కదా! దాని నుంచి ఒక సాంగ్ తీసుకొని ఈ వీడియో అయితే చేయబోతున్నాం. ఇక్కడ నేను ఆ డెమో కూడా చూపిస్తాను. ఈ వీడియోలో మొత్తం డెప్తే ఉంటది. డెప్త్ ఏందనేది నేను మీకు ముందు ముందు చెప్తాను. చాలా యూస్ అవుతుంది. మీరు ఎప్పుడైనా కానీ మీరు ఎక్కువ వీడియోస్ చూస్తుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో సాంగ్ 3D లిరికల్ వీడియో సాంగ్ చూస్తుంటారు కదా! అందులో ఇలాంటి రిఫరెన్స్ అయితే చాలా ఉంటది. కాబట్టి మీకు ఇది చాలా ఇంపార్టెంట్. ఏదైనా కొంచెం కొత్త విషయం తెలుసుకోవాలని అనుకుంటే ఒక ఐడియా తోటి ఉంటే ఈ వీడియో చూడండి. చాలా విషయాలైతే తెలుసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ మనకు దీనికి కావాల్సింది మొబైల్‌లోనే చేయబోతున్నాం మనం. అలర్ట్ మోషన్‌లో చేయబోతున్నాం కాబట్టి అలర్ట్ మోషన్ యాప్ లేకపోతే వాట్సాప్, టెలిగ్రామ్ ఛానెల్‌లో ఉంటది. చెక్ చేసుకోండి. అండ్ నేను మీకు లాస్ట్‌లో కొన్ని విషయాలు కూడా చెప్తాను మీకు ఈజీగా ఉండేలాగా. మీకంత ఓపిక లేకపోతే ప్రాజెక్ట్ ఫైల్ కూడా ఉంటది. చెక్ చేసుకోండి. కానీ దానికి ఒక ఫాంట్ కూడా ఉంటది కాబట్టి చెక్ చేసుకోండి. ఫస్ట్ నేను చేసింది ఒక చిన్న మీకు బ్రేక్ డౌన్ చూపిస్తాను. బ్రేక్ డౌన్ డెమో మీరు ఆల్రెడీ ఇంతకుముందు చూశారు. 'వదలని' అనే ఒక సాంగ్ ఉంటది. చాలా మంచి సాంగ్ అది. చాలా బాగుంటది. నేను మీకు చేసింది మొత్తం ఎన్ని లేయర్స్ ఉన్నాయి ఇందులో 36 లేయర్స్. చాలా తక్కువ లేయర్స్ ఉన్నాయి. అండ్ ఒకటే కెమెరా యూజ్ చేసిన. ఆ కెమెరాలో ఫస్ట్ కెమెరా ఆన్ చేసి చూపిస్తాను. చూడండి. ఇది మనకేందంటే జూమ్ అవుట్ అవుతూ ఉంటది. అండ్ క్యారెక్టర్ రివీల్ అవుతూ ఉంటది. ఓకేనా? క్యారెక్టర్ జూమ్ అవుట్ అవుతూ డెప్త్ అనేది కనిపిస్తూ ఉంటది. ఓకే చూడండి. చాలా చాలా యూస్ అవుతుంది. ఇప్పుడు ఎలా అంటే నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఇప్పుడు ఈ వీడియోకి నేను ఇలా చేస్తున్నాను. మీరు యాటిట్యూడ్ సాంగ్ చేసుకుంటే దానికి సంబంధించిన పీఎన్జీస్ కానీ, మెటల్స్ కానీ కావాలి. ఇప్పుడు దీనికి నేను కొన్ని యూజ్ చేసిన కదా! అవి నేను చూపిస్తాను. ఒక బ్యాక్‌గ్రౌండ్ అయితే యూజ్ చేసిన. ఆ బ్యాక్‌గ్రౌండ్ ఏందంటే కొంచెం బ్లర్రీ టైప్‌లో అయితే ఉంటది. నార్మల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా నో ప్రాబ్లమ్. ఇలాంటి బ్యాక్‌గ్రౌండ్ కొంచెం హాస్పిటల్ ఫోటో అని నేను సెర్చ్ చేసిన ప్రింటెస్ట్ యాప్‌లో. ప్రింటెస్ట్ యాప్ లేకపోతే ప్లే స్టోర్‌లో ఉంటది. చెక్ చేసుకోండి. అండ్ అలాంటి బ్యాక్‌గ్రౌండ్ తీసుకున్నా. ఎందుకంటే ఆ సీన్ అనేది అలా ఉంటది. 'చెన్నై లవ్ స్టోరీ' అనే మూవీ సీన్‌లో అలా ఉంటది. నేను చూడలేదు మూవీ కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక క్లిప్ చూసిన నేను. దాన్ని చూసి నేను ఒక నాకు ఐడియా వచ్చింది. అంటే ఫస్ట్ ఏదైనా కావచ్చు. ఇదే సాంగ్ ఉండొచ్చు, వేరే సాంగ్ ఉండొచ్చు. మీ మైండ్‌లో అయితే కొంచెమైనా ఒక ఐడియా అయితే ఉండాలి. మనం ఈ సాంగ్‌ని ఎలా తీసుకోబోతున్నాం. ఓకే. లేకపోతే ఎవరిదైనా కాపీ అయినా చేసుకోండి. నో ప్రాబ్లమ్. కాపీ చేయడంలో తప్పు లేదు. ఓకే. ఒక ఇన్‌స్పిరేషన్‌గా అయితే తీసుకోండి. ప్రతి ఒక్కరు కొత్తగా క్రియేట్ చేయాలని రూల్ లేదు కాబట్టి ఏదైనా ఒక కొత్త సాంగ్ ఇప్పుడు కొన్ని మెటీరియల్ కూడా కావాలి. మెటీరియల్ అంటే పర్సన్ పీఎన్‌జీస్ కానీ ఇలాంటి హ్యాండ్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఒక హ్యాండ్ ఫోటో తీసుకున్నాను నేను. ఇది కూడా నేను ఇన్‌స్టాగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా. కానీ నేను సొంతంగా కూడా చాట్‌జీపీటీలో క్రియేట్ చేసుకున్నా. మనకు చాలా అవుతుంటది. మన మైండ్ థాట్ బట్టి అండ్ కొన్ని పీఎన్‌జీస్ బ్యాక్‌గ్రౌండ్ అయితే నేను ఫోటో రూమ్ యాప్‌లో అయితే తీసుకున్నా. కొంచెం అండ్ క్లాత్ కూడా అవసరం ఉంటది కాబట్టి క్లాత్ కూడా తీసుకున్నా. ఓకేనా? ఇప్పుడు నేను ఈ వీడియోని ఎలా చేస్తే బాగుంటదనేది నేను చేస్తాను. మీరు వేరే సాంగ్ తోటి చేసుకుంటే ఆ వీడియోని 100% ఎలా ఇవ్వాలనేది మీ థాట్ బట్టి మీరు చేసుకోండి. ఓకే. మీకు కొన్ని ఐడియాస్ కూడా ఇస్తాను. ఓకేనా? ఇప్పుడు మనం అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నా. అండ్ నేను ప్రాజెక్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. మళ్ళీ చెప్తున్నాను చెక్ చేసుకోండి. ఫాంట్ అవి కూడా ఇచ్చాను చెక్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ 2 రేషియోస్ చాలా ఇంపార్టెంట్ మనకు. సినిమాటిక్ లిరికల్ చేయాలంటే 16:9 ఇది యూట్యూబ్ రేషియో. చాలామంది ఈ రేషియోలో చేస్తుంటారు సినిమాటిక్ లిరికల్. కానీ నేను ఇది 4:5 రేషియో తీసుకుందామని అనుకుంటున్నా. ఎందుకంటే మీరు డెమో చూసిన దాన్ని కూడా ఇదే ఉంటది. కాబట్టి ఇదే తీసుకొని బ్యాక్‌గ్రౌండ్ బ్లాక్ కలర్ పెట్టాను. అంతే. ఇప్పుడు ఫస్ట్ మనకు కావాల్సింది ఏందంటే సాంగ్ కాబట్టి ఇక్కడ ఐడియోలోకి వెళ్ళి సాంగ్ యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే మీ దగ్గర వీడియో క్లిప్ ఉంటే వీడియో నుంచి అయినా సాంగ్ తీసుకోవచ్చు. నేను వీడియో నుంచే సాంగ్ తీసుకుంటా. నేను చేసిన వీడియో ఉంది కదా! దాని నుంచి ఒక సాంగ్ తీసుకుంటా. ఈ సాంగ్ 22 సెకండ్ ఉంటది. అండ్ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్ట్రాక్ ఐడియో ఉంటే ఐడియో సెపరేట్ చేస్తది. దీన్ని రీనేమ్ చేస్తున్నా. ఈ వీడియోని డిలీట్ చేస్తున్నా. సాంగ్ యాడ్ అయిపోయింది. మనకు బాగా అనిపించింది సాంగ్. ఇప్పుడు మీరు ఎప్పుడైనా కానీ ఫస్ట్ మీరు సాంగ్ వినండి. ఒక 2 టైమ్ అయినా, 3 టైమ్ అయినా, ఒక టైమ్ అయినా వినండి. వింటే మీకు ఒక ఐడియా ఉంటది. అసలు సాంగ్ ఎలా ఎళ్ళిపోతుంది? అసలు అందులో మ్యాటర్ ఏంది? అసలు ఎలా కావాలని అనుకుంటున్నారు? కొన్ని సార్లు సాంగ్ విన్నప్పుడు ఏందంటే అసలు 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 ఆ వీడియోలో మనం ఏది హైలైట్ చేయాలనేది మనకైతే ఒక థాట్ ఉంటది. ఫస్ట్ నేనైతే ఒక బ్యాక్‌గ్రౌండ్ తీసుకుంటా. నేను మీకు చెప్పాను కదా! బ్యాక్‌గ్రౌండ్ ఫోటో. సొంత బ్యాక్‌గ్రౌండ్ అయినా తీసుకోవచ్చు మీరు. కానీ ఈ ఫోటో బాగుంది కాబట్టి ఇది తీసుకున్నా నేను. అండ్ దీన్ని నేనేం చేశానంటే ఎండింగ్ వరకు జరిపేస్తున్నా. ఎండింగ్ అయినా జరపండి. లేకపోతే మీకు నచ్చిన ఎండింగ్ నో ప్రాబ్లమ్. అండ్ దీన్ని మూవ్ ఆన్ టాస్క్‌లోకెళ్ళి ఇక్కడ ఎక్స్, వై, జెడ్ అని ఉంటది. జెడ్‌ని ఒక 3000 చేస్తున్నా. అండ్ జూమ్ చేస్తున్నా. అండ్ దీన్ని టైల్స్ ఎఫెక్ట్ కూడా యాడ్ చేస్తా. ఎఫెక్ట్‌లోకి వెళ్ళి సెర్చ్‌లో మీరు టైల్స్ అని సెర్చ్ చేస్తే టైల్స్ యాడ్ అయిపోతది. ఈ టైల్స్ అనేది కొంచెం బ్యాక్‌గ్రౌండ్ కవరింగ్‌కి చాలా బాగుంటది కాబట్టి యాడ్ చేసుకోండి. దాని తర్వాత
ఈ ఫోటోని మీరు బ్లర్ చేద్దామంటే బ్లర్ కూడా చేసుకోవచ్చు. ఎఫెక్ట్‌లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి బ్లర్ ఉంటుంది. బ్లర్ యాడ్ చేసి ఇలా మీరు బ్లర్ కూడా ఎక్కువ పెట్టుకోవచ్చు మీకు నచ్చినట్టు. కానీ కొంచెం ఇది బాగుంది. కొంచెం ఆ బుక్ ఎఫెక్ట్ కొంచెం హైలైట్‌గా ఉంది. ఇప్పుడు కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఫస్ట్ నేను హ్యాండ్స్‌ని హైలైట్ చేద్దామని అనుకుంటా. నేను ఒకసారి సాంగ్ వినిపిస్తాను చూడండి. ఇక్కడి వరకు పెడుతున్నాను. ఇక్కడి వరకు హ్యాండ్స్ అనేది వస్తుంటుంది. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ నేను చెప్తాను. ఇప్పుడు కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి నా దగ్గర ఒక హ్యాండ్ పిఎన్జీ అయితే ఉంది. చెప్పాను మీరు కొన్ని బ్యాక్‌గ్రౌండ్ కూడా రిమూవ్ చేసుకోవాలి. మీ వీడియోకి తగ్గట్టు ఇది చేసిన. అండ్ దీన్ని మూవ్ అండ్ ట్రాన్స్‌లోకి వెళ్ళి దీని జెడ్ వాల్యూ అనేది కూడా ఒక 1500 పెడుతున్నాను. అండ్ ఇక్కడ మనకు కట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఓకేనా, మనకు నో ప్రాబ్లం. లేకపోతే ఓకే, ఇలాగే ఉండని. ఎందుకంటే మనం జూమ్ చేసేటప్పుడు మనకు ఆటోమేటిక్గా ఇది అయిపోతుంది. లేకపోతే మీరు ఫింగర్ తోటి కొంచెం జూమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు దాని బ్యాక్ సైడ్లో లిరికల్ కూడా కావాలి కాబట్టి మనం లిరికల్ యాడ్ చేసే ముందు ఫస్ట్ అయితే లిరికల్ కావాలి కాబట్టి నేను గూగుల్లోకి వెళ్ళి వదలని అనే ఒక సాంగ్ లిరికల్ అని సెర్చ్ చేస్తే సాంగ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మన ఆ సాంగ్ ఎక్కడి నుంచి ఉందో అది ఆ లిరికల్ మాత్రమే తీసుకుంటా. వదలని అనే ఒక వర్డ్ ఉంది ఇక్కడ నుంచి. ఇది కాపీ చేస్తున్నా. కాపీ చేసిన తర్వాత మళ్ళీ అలర్ట్ మోషన్లో వచ్చి టెక్స్ట్లోకి వెళ్ళి ఫస్ట్ వదలని అనే ఒక టెక్స్ట్ యాడ్ చేస్తున్నా. అండ్ పైన ఇక్కడ మనకు రోబోట్ రెగ్యులర్ అని ఉంటుంది. అందులోకి వెళ్ళి మీకు నచ్చిన ఫాంట్ అది తీసుకోండి. నేను యూజ్ చేసిన ఫాంట్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు మూవీకి తగ్గట్టు ఫాంట్స్ కావాలంటే మంచి మంచి ఫాంట్స్ అనేది డావ్ ఫాంట్ అని ఒక సైడ్ ఉంటుంది, చాలా బాగుంటుంది, చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఈ ఫోటో ఈ టెక్స్ట్ అయితే ఉందో జూమ్ చేస్తున్నా. అండ్ దీని కలర్ నేను కొంచెం రెడ్ కలర్ టైప్లో పెట్టి ప్యూర్ రెడ్ కలర్ పెడతాను. నచ్చిన కలర్ పెట్టుకోండి. కొంచెం రెడ్ కలర్ హైలైట్గా ఉంటుందని పెడుతున్నాను నేను. లేకపోతే దీంట్లో మీరు టెక్స్చర్ ఇమేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను టెక్స్చర్ ఇమేజ్ యాడ్ చేసిన. కలర్లోకి వెళ్ళి ఈ మీడియా సింబల్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నేను ఒక టెక్స్చర్ ఇమేజ్ యాడ్ చేస్తాను. కొంచెం రెడ్ కలర్ హైలైట్గా ఉంటుంది. దీన్ని యాడ్ చేస్తాను, బాగా అనిపించింది. ఇప్పుడు మూవ్ అండ్ ట్రాన్స్‌లోకి వెళ్ళి దీన్ని కూడా మనం జెడ్ వాల్యూ అనేది ఎక్కువ పెంచుకోండి. ఒక బ్యాక్గ్రౌండ్ దగ్గర పెట్టుకోండి. ఒక 3000 ప్లస్లో మన హ్యాండ్స్ బ్యాక్ సైడ్లో ఉండాలి. అంటే మనం ఎలాగైతే చూపించాలని అనుకుంటున్నామో దాని బ్యాక్ సైడ్లో. అండ్ ఇది లిరికల్ ఇంతనే పెట్టాను. కింద ప్లస్ సెకండ్ ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ ఎలిమెంట్లోకి వెళ్ళి కెమెరా యాడ్ చేస్తున్నాను. కెమెరా యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకున్నాను, తర్వాత హ్యాండ్స్, దాని తర్వాత లిరికల్, దాని తర్వాత కెమెరా. ఓకేనా, ఇప్పుడు మనం కెమెరా ఆన్ చేద్దాం. కెమెరా ఆన్ చేసిన తర్వాత కెమెరా సెలెక్ట్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్‌లోకి వెళ్ళి ఇక్కడ స్టార్టింగ్లో మీరు ఏం చేస్తారంటే జెడ్ని సెలెక్ట్ చేసి ఇలా జూమ్ చేసుకోండి. జూమ్ చేసి ఓకే, స్టార్టింగ్లో మనకు బ్యాక్గ్రౌండ్ మాత్రమే కనిపించాలి. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ మాత్రమే కనిపించాలి, లిరికల్ కూడా కనిపించాలి కాబట్టి కొంచెం సైజ్ ఇలా పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ లిరికల్ ఇక్కడ నుంచి కావాలి మనకు, ఎందుకంటే స్టార్టింగ్లో మ్యూజికే వస్తుంది. ఒక కీ ఫ్రేమ్ మూవ్ అండ్ ట్రాన్స్‌లోకి వెళ్ళి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. అండ్ కొంచెం జరిపి వదలని వర్డ్ అనేది ఇక్కడ వరకు వస్తుంది. అండ్ దీన్ని నేను జూమ్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ చూడండి, ఇలా చేస్తున్నా. ఇప్పుడు చూడండి, అండ్ ఇక్కడ హ్యాండ్స్ అనేది కొంచెం కనిపిస్తుంది కాబట్టి జూమ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, వదలని కొంచెం ఫాస్ట్గా రావాలి కాబట్టి మూవ్ అండ్ ట్రాన్స్‌లోకి వెళ్ళి ఇక్కడ కరువు ఉంటుంది. కరువులోకి వెళ్ళి కరువు ఇలా పైన చేసుకోండి. కొంచెం ఫాస్ట్గా వస్తుంది. ఇది చూడండి, ఇలా వచ్చింది. అండ్ ఇది మనకు చాలా నార్మల్గా వస్తుంది, కానీ మనకు ఇలా రాకూడదు, కొంచెం రొటేషన్లో కావాలి. మూవ్ అండ్ ట్రాన్స్‌లోకి వెళ్ళి రొటేషన్లో ఒక కీ ఫ్రేమ్ అండ్ ఫోటో ఈ సెకండ్ కీ ఫ్రేమ్ అనేది ఇంకో బీట్ దగ్గర పెట్టి స్టార్టింగ్లో మీరు ఇలా కొంచెం రొటేషన్ ఒక 23 అంటే మీ ఫోటోతో ఎక్కట్టు ఇలా రొటేషన్ అవుతూ ఉంటుంది. లిరికల్ ఇలా వస్తుంది. లిరికల్ కనిపిస్తలేదు కాబట్టి జూమ్ చేద్దాం. ఇలా పైన అండ్ డూప్లికేట్ చేసి వదలనే ఇంకో లిరికల్ కూడా వస్తుంది. దీన్నే పెట్టి నిన్ను వదలని ఇంకో డూప్లికేట్ చేసి లిరికల్ని కిందికి తీసుకొస్తున్నా. దీన్నే డూప్లికేట్ చేసి ఇంకా కిందికి ఈ టెక్స్ట్ అనేది ఇంతవరకు జరిపేస్తున్నా. ఇప్పుడు చూడండి లిరికల్ ఎంత బాగా కనిపిస్తుందో. ఫస్ట్ లిరిక్స్, సెకండ్ లిరిక్స్. ఓకేనా, బాగా కనిపిస్తుందా? ఓకే, ఇప్పుడు ఇంతవరకు లిరిక్ ఉంది. ఇంకా లిరికల్ వస్తే మీరు చూసుకోండి. దాని తర్వాత ఇక్కడ నుంచి మనకు ఇంకా ఫొటోస్ కావాలి కాబట్టి ఈ కీ ఫ్రేమ్ని ఇక్కడ కొంచెం దగ్గర చేసుకొని ఇప్పుడు నేను కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నేను ఒక ఫోటో యాడ్ చేస్తాను. కపుల్దే ఫోటో ఒకటి యాడ్ చేస్తాను. పిఎన్జీ ఫోటో ఒకటి ఉంది నా దగ్గర. ఈ ఫోటో యాడ్ చేసి దీన్ని నేను ఏం చేస్తానంటే జెడ్ వాల్యూ అనేది కొంచెం పెంచుతున్నా, మైనస్లో పెడుతున్నా. దీన్ని ఇంత పెట్టి ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇంత ఉంది, ఇంత పెట్టాను.
ఇది మనకు కొంచెం జూమ్లో కావాలి, జూమ్లో ఉంది. దాని తర్వాత ఇలా ఓకే, కానీ చాలా ఫాస్ట్గా వస్తుంది కాబట్టి దీన్ని కొంచెం మనం ఇలా ఇప్పుడు చూడండి బాగా వచ్చింది. అంటే మీరు స్మూత్నెస్ అనేది ఎలా పెట్టాలని అనుకుంటున్నారో అది మీరు మీ ఒక ఐడియా అయితే ఉండాలి. ఐడియా ఉంటేనే మంచి లుక్ ఉంటుంది. అండ్ ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్లో ఏదైతే ఫొటోస్ ఉన్నాయో అవి ఆటోమేటిక్గా అవుట్ అయిపోతున్నాయి. అలా అవ్వకూడదు, మనకు కొంచెం ఫేడ్ అవుట్ అయ్యి అవ్వాలి. కాబట్టి దీనికోసం మనకు క్లాత్ అనేది చాలా యూస్ అవుతుంది కాబట్టి క్లాత్ యాడ్ చేద్దాం. క్లాత్ యాడ్ చేసిన తర్వాత దీన్ని జూమ్ చేస్తున్న క్లాత్ని ఇలా జూమ్ చేసి దీనికి ఒక మంచి ఫేడ్ యానిమేషన్ పెడదాం. ఎఫెక్ట్లోకి వెళ్ళి ఫేడ్ ఇన్ అండ్ అవుట్ అని ఉంటుంది. ఫేడ్ ఇన్ అండ్ అవుట్ పెట్టి ఇలా చూడండి మంచిగా ఫేడ్ అయిపోతుంది. నైస్. ఓకే, దీనికి ఒక మంచి ఫ్లయింగ్ ఎఫెక్ట్ రావాలంటే ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు వేవ్ వాప్ అనే ఒక ఎఫెక్ట్ ఉంటుంది, అది యాడ్ చేసుకోండి. ఫ్లాగ్ వేవ్ రైట్ అని ఉంటుంది, అది యాడ్ చేసుకోండి. కొంచెం ఫ్లో అవుతూ ఉంటుంది మెల్లగా. అండ్ ఇంకో క్లాత్ కూడా యాడ్ చేస్తాను నేను, చూడండి కింద ప్లస్ సెకండ్ ఇంకో క్లాత్ అంటే పైన యాడ్ చేసి దీన్ని జెడ్ వాల్యూ అనేది ఎక్కువ పెంచుతున్నా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జెడ్ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు మైనస్లో చేస్తున్నారా ప్లస్లో చేస్తున్నారా అనేది మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను మైనస్లో చేసుకుంటే ఫ్రంట్లో వస్తుంది, ప్లస్ అంటే ఎక్కువ పెంచుతుంటే బ్యాక్ వెళ్ళిపోతుంది, అంటే ఆ పర్సన్ బ్యాక్స్ వెళ్ళిపోతుంది. కాబట్టి అది చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు చూడండి ఫస్ట్ ఇలా వస్తుంది లిరికల్ అనేది, సెకండ్ ఇక్కడ నుంచి వచ్చింది లిరికల్ అండ్ ఆటోమేటిక్గా అవి ఫేడ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆ లిరికల్ పైన దీనిపైన మనం మళ్ళీ లిరికల్ యాడ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా. ఈ లిరికల్ని డూప్లికేట్ చేసుకొని చెప్తాను, కాపీ చేసుకోండి. పైన ప్లస్ సెకండ్ కాపీ ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసే లిరికల్ ఇక్కడ పేస్ట్ అయిపోయింది కానీ కనిపిస్తలేదు. కాబట్టి ఎందుకు కనిపిస్తలేదు అంటే ఆ జెడ్ వాల్యూ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మూవ్ ఆన్ ట్రాన్స్లోకి వెళ్ళి ఇలా జెడ్ని పెంచుకోండి, మొత్తం తగ్గించుకోండి. తగ్గిస్తే మనకు ఆటోమేటిక్గా ఆ లిరికల్ అనేది ఇక్కడ కనిపిస్తుంటుంది. సైజ్ కొంచెం ఫింగర్ ఎక్కువ యూజ్ చేయండి. ఇప్పుడు లిరికల్ వచ్చింది అండ్ దీన్ని నేను వద్దలని అనే లిరికల్ సేమ్ అనుకుంటా, అదే లిరికల్ అనుకుంటా. దీని ఫాంట్ అయితే ఇక్కడ నుంచి నేను వేరే ఫాంట్ పెడుతున్నా, కొంచెం హ్యాండ్ రైటింగ్ ఫాంట్ టైప్లో. దీన్నే డూప్లికేట్ చేస్తున్నా. ఎప్పుడైనా కానీ ఫాంట్ యూజ్ చేసేటప్పుడు ఒకటి బోల్డ్ ఫాంట్ ఉండాలి, ఇంకోటి హ్యాండ్ రైటింగ్ ఫాంట్ ఉండాలి. ఫస్ట్ లిరిక్స్ సెకండ్ లిరిక్స్ వచ్చింది. ఇక్కడ మనకు ఆ లిరికల్ బాగా కనిపిస్తుంది కానీ మనకు కొంచెం జూమే ఉండాలి, ఇలా కొంచెం ఇలా క్లోజ్లోనే ఉండాలి. ఎక్కువ జూమ్ అవుట్ చేస్తే బాగుండదు కాబట్టి ఈ లిరికల్ ఇంతవరకు ఉంది, ఇంతవరకు పెట్టాను. నైస్. ఇక్కడ నుంచి మనకు థర్డ్ ఫోటో కూడా రావాలి. థర్డ్ అంటే లిరికల్ ఇంకోటి రావాలి. ఇక్కడ వరకు ఉండాలి బై మిస్టేక్. అంటే మీరు మన ఫోటో నెక్స్ట్ ఫోటో ఎక్కడైతే వస్తుందో దానికంటే ఇదైతే కొంచెం ఎక్కువ పెంచుకోండి, పెంచితేనే మనకు ఆ వీడియోకి లుక్ అయితే బాగుంటుంది. కాబట్టి అది అయితే మీరు 100% గమనించండి, లేకపోతే ఆ లుక్ అనేది చాలా బ్యాడ్ అయిపోతుంది. కాబట్టి అది చూసుకోండి. చూడండి చాలా స్మూత్గా వచ్చింది. ఇప్పుడు కీ ఫ్రేమ్ అనేది పెంచిన తర్వాత దాని తర్వాత ఇక్కడ నుంచి సాగర్ అనే ఒక లిరిక్స్ వస్తుంది. దానికంటే ముందు మనం ఒక ఫోటో యాడ్ చేయాలి. సంథింగ్ ఒక ఫోటో ఇది యాడ్ చేస్తున్నా. ఓకే, యాడ్ అయిపోయింది కానీ ఇది బ్యాక్ సైడ్లో వెళ్ళిపోయింది కాబట్టి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి జెడ్ని సెలెక్ట్ చేసి జెడ్ని మైనస్ చేసుకోండి. ఇలా పెట్టి ఓకే, ఇలా పెట్టి ఇప్పుడు జెడ్ వాల్యూ అనేది కెమెరాని సెలెక్ట్ చేసి ఇలా పెంచుకుంటే ఇవి రెండు వచ్చింది. అండ్ ఇది రెండు ఈ ఫ్రంట్లో ఉన్న ఫొటోస్ ఎప్పుడైతే వస్తుందో బ్యాక్ సైడ్ ఫొటోస్ అనేది మనకు ఫేడ్ అవుట్ అయిపోవాలి. ఫేడ్ అవుట్ అవ్వాలంటే మళ్ళీ ఇంకో క్లాత్ యాడ్ చేసుకోండి. ఓకే, ఇంకో క్లాత్ యాడ్ చేసి దానికి కవర్ చేయండి. ఇప్పుడు నేను ఇంకో క్లాత్ యాడ్ చేస్తున్నా. ఇంకో క్లాత్ యాడ్ చేసి జెడ్ వాల్యూ అనేది ఎక్కువ పెడుతున్నాను ఇంత. అండ్ దీన్ని నేను ఒక మంచి ఫేడ్ యానిమేషన్ పెడతాను. ఇప్పుడు చూడండి కొంచెం తొందరగా కావాలంటే ఇలా కొంచెం ఇది చూడండి అయిపోయింది. ఈ లిరికల్ కూడా వచ్చింది. ఇప్పుడు దీని కింద మీరు లిరికల్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెప్తాను చూడండి. ఫస్ట్ లిరికల్ అండ్ మంచిగా స్లోగా అవుతుంది. సెకండ్ లిరిక్స్ ఇక్కడ స్లోగా మంచిగా అవుతుంది. ఇక్కడ మనకు ఇది కొంచెం ఫాస్ట్గా వచ్చింది కాబట్టి దీన్ని ఫేడ్ అవుట్ కొంచెం తక్కువ చేద్దాం. ఇప్పుడు చూడండి ఇది కూడా వచ్చింది ఈ లిరికల్. అండ్ దీని కింద కూడా మీరు లిరికల్ పెట్టుకోవచ్చు. సేమ్ ఇక్కడ నుంచి మీరు ఆ లిరికల్ని డూప్లికేట్ చేసి ఇక్కడ మీరు కింద పెట్టుకోవచ్చు. ఈ లిరికల్ ఇక్కడ వరకు వచ్చింది, మంచిగా మెల్లగా వచ్చింది. ఇక్కడ నుంచి మనం ఇంకో ఫోటో కూడా
దీనిపైన మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా మీరు యాడ్ చేసుకుంటూ పోవాలి. కానీ దాన్ని బట్టి మాత్రమే మీరు ఫోటో యానిమేషన్ చేసుకోగలరు. అండ్ మీరు ఎలాగైతే చేసుకుంటూ వెళ్ళిపోతారో దాన్ని బట్టి లిరికల్ మాత్రమే చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా? ఇక్కడ చూడండి. ఓకే, మీకు ఒక ఐడియా వచ్చిందని నేను అనుకుంటున్నాను. కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటే మళ్ళీ చూడండి, లేకపోతే నేను మీకు ప్రాజెక్ట్ ఫైల్ ఇస్తాను కదా, ప్రాజెక్ట్ ఫైల్ ఇచ్చినప్పుడు ఇప్పుడు మొత్తం చెప్తే చాలా టైం వేస్ట్ అవుతుంది కాబట్టి మీకు ఒక ఐడియా కోసం ఒక 10 సెకండ్ వరకు చెప్పాను. దీనిపైన కూడా యాడ్ చేయాలంటే యాడ్ చేస్తాను నేను, నాకేం ప్రాబ్లం లేదు. ఇక్కడ చూడండి, ఇంతవరకు యాడ్ చేసినాం. ఇక్కడ కూడా లిరికల్ యాడ్ చేయాలంటే అదే లిరికల్ని ఇక్కడ నేను డూప్లికేట్ చేస్తున్నా. డూప్లికేట్ చేసి దీని జెడ్ వాల్యూ అనేది ఎక్కువ పెంచాను. ఒక్క నిమిషం, ఇది ఇక్కడ వెళ్ళిపోయింది, టెక్స్ట్ అనేది వచ్చింది. దీన్ని నేను లిరికల్ అనేది ఇక్కడ నుంచి సాగరాలే అనే ఒక లిరికల్ తీసుకుంటా. అండ్ టెక్స్ట్ ఫాంట్ చేంజ్ చేస్తున్నా, సైజ్ కొంచెం తక్కువ చేస్తున్నా. దీన్నే డూప్లికేట్ చేసి ఇంకో లిరికల్ కావాలి కాబట్టి ఇక్కడ దీని ఫాంట్ చేంజ్ చేస్తున్నా. కొంచెం స్టార్టింగ్లో మీరు చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకోండి. ఫస్ట్ లిరికల్ ఇక్కడ బాగా వచ్చింది, సెకండ్ లిరికల్ కూడా బాగా వచ్చింది. ఇక్కడ నుంచి మనకు థర్డ్ ఫోటో కూడా కావాలి కాబట్టి ఇక్కడ నేను థర్డ్ ఫోటో కూడా యాడ్ చేస్తాను. థర్డ్ ఫోటో ఒక్క నిమిషం, కొంచెం ఈ ఫోటో చూద్దాం. ఈ ఫోటో యాడ్ చేసినా కానీ ఇక్కడ ఫోటో కనిపిస్తలేదు కాబట్టి జెడ్ని మైనస్ చేస్తున్నా. మైనస్ చేస్తే వచ్చేసింది ఫోటో. ఇది కొంచెం మనకు కనిపించకుండా ఫస్ట్ పెంచుకోవాలి. తర్వాత మనకు ఇక్కడ నుంచి మనకు ఈ ఫోటో కూడా వస్తుంది. కొంచెం జూమ్ తక్కువ చేసుకోండి. ఓకే, ఫోటో బాగానే కనిపిస్తుంది, నైస్. కానీ మనకు ఆ బ్యాక్ సైడ్లో ఉన్న ఫొటోస్ అనేది ఫేడ్ అవుట్ అవ్వాలి కాబట్టి ఈ క్లాత్ని నేను మళ్ళీ డూప్లికేట్ చేస్తా. డూప్లికేట్ చేసి చెప్తాను. దీన్ని నేను సైజ్ ఎక్కువ పెట్టి ఇక్కడ పెడుతున్నాను. అండ్ దీన్ని కూడా ఫేడ్ యానిమేషన్ పెడితే కవర్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు మనం ఎంత కావాలంటే అంత ఆ ఎఫెక్ట్కి తగ్గట్టు పెంచుకోవచ్చు. ఇలా ఆ జెడ్ వాల్యూలోనే మొత్తం ఉంటుంది. ఆ జెడ్ వాల్యూని బట్టి మీరు ఆ డెప్త్ అనేది ఎంత క్రియేట్ చేయబోతున్నారు అనేది మీరు చూసుకోండి. ఇక్కడ చూడండి, ఇప్పుడే చాలా బాగా అనిపించింది. నేను చేసిన డెమో కూడా మీకు మళ్ళీ చూపిస్తాను మీకు ఒక ఐడియా కోసం. ఓకే, నేను మొత్తం 22 సెకండ్ ఇచ్చాను కదా, ప్రాజెక్ట్ ఫైల్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో. కెమెరా ఆన్ చేసి చూపిస్తాను. సేమ్ అదే టైప్లో ఉంటుంది. కానీ ఇందులో నేను హ్యాండ్స్ అనేది 2 యూజ్ చేసిన, మీకు ఇప్పుడు చూపించింది ఒకటే కాబట్టి దానికి తగ్గట్టు ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కటి సేమ్ ఇంతకుముందు చూపించినట్టే ఉంటుంది. అది చూసుకుంటే సరిపోతుంది. మీరు చాలా సింపుల్, డెప్త్ అనేది బాగా అనిపిస్తుంది. మీరు ఎక్కువ సినిమాటిక్ లిరికల్ వీడియో చూడండి, మీకు అదే టైప్లో ఉంటుంది, అలాగే ఉంటుంది, బాగా ఉంటుంది. చెక్ చేయండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. జై హింద్.